హలో అండి, నా పేరు డాక్టర్ రమ్య బండి. నేను అంకుర హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్లో పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్లా పనిచేస్తున్నాను. అసలు ఫస్ట్ ఈ ఫిట్స్ అనేవి ఎలా వస్తాయి అనేది తెలుసుకుందాం. ఫిట్స్ అనేది రకరకాలుగా రావచ్చు. జనరల్ అందరికీ ఐడియా ఎలా ఉంటుంది అంటే ఫిట్స్ అంటే కళ్ళు మీదకు పెడతారు, చేతులు కాళ్ళు కొట్టుకుంటారు, నోటెమ్మట నొరుగు వస్తుంది అని. అవును, ఇది ఒక రకమైన ఫిట్సే. ఇంకా ఎలా రావచ్చు అంటే ఒక పర్సన్కి స్పృహ అనేది కోల్పోవచ్చు, మనతో రెస్పాన్స్ అనేది తగ్గుతూ ఉండొచ్చు. అలాంటివి కూడా ఫిట్స్ కింద వస్తాయి. అంటే తనకి అవేర్నెస్ అంటే మనతో ఇచ్చే రెస్పాన్స్, లేకపోతే ఎంత స్పృహ ఉన్నది అది తగ్గిపోయినా కూడా అదొక రకమైన ఫిట్స్ కిందే వస్తుంది అనమాట. మనం నెక్స్ట్ ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. సపోజ్ ఎవరైనా వ్యక్తికి ఫిట్స్ వచ్చిందంటే ఫస్ట్ వాళ్ళని ఒక సేఫ్ ప్లేస్కి తరలించాలి. అంటే మనకి రోడ్డు మీద ఫిట్స్ వచ్చి పడిపోయారు అనుకున్నాం. రోడ్డు మీద అంటే మరి వెహికల్స్ అవి ఇవి వస్తాయి కదా. సో అక్కడ నుంచి పక్కకు కొంచెం ఫ్లాట్గా ఉండే ప్లేస్కి పక్కకు తరలించి పడుకోబెట్టడము, లేదంటే మెట్ల దగ్గర ఎవరైనా పడిపోయారంటే మెట్ల దగ్గర నుంచి కిందకి పడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి పక్కకు తీసి పడుకోబెట్టడం, అట్లా ఒక సేఫ్ ప్లేస్ మీద పడుకోబెట్టాలి. పడుకోబెట్టిన తర్వాత ఫస్ట్ మనము అందరికీ ఎవరికైనా అది చూస్తే కంగారుగా ఉంటుంది. ఫస్ట్ మనం కామ్గా ఉండాలి, అది చాలా ముఖ్యం. మనం కామ్గా ఉంటేనే నెక్స్ట్ ఆ పర్సన్కి ఏమైనా హెల్ప్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. తర్వాత ఫ్లాట్గా ఉన్న వ్యక్తిని సైడ్కి తిప్పడానికి ట్రై చేయాలి. నేను మీకు ఒక బొమ్మ ద్వారా చూపిస్తాను. అది ఇట్లా పర్సన్ని పడుకోబెట్టిన తర్వాత వీలైనంత వరకు జెంటిల్గా అంటే సైడ్కి ఇట్లా తిప్పడానికి చేయాలి. సైడ్ తిప్పిన తర్వాత తల కింద ఏమన్నా మనకి మెత్తటి క్లాత్ ఏదైనా పెట్టాలి, ఎందుకంటే తలకి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి. అలా పడుకోబెట్టిన తర్వాత ఎందుకు పడుకోబెట్టాలి ఇది అంటే మనకి చెప్పుకున్నట్టు నోట్లో ఉమ్ము అదంతా చేరుతుంది, నురగ రావటం అని చెప్పుకున్నాం కదా, అవన్నీ ఇటు సైడ్ నుంచి కారిపోతాయి. అలా కారిపోవటం వల్ల బ్రీదింగ్ అనేది ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. ఫిట్స్కి వచ్చిన వ్యక్తికి బ్రీదింగ్ ఫ్రీగా సజావుగా ఉండటానికి మనం ఈ పొజిషన్లో పెట్టాలి పర్సన్ని. పెట్టిన తర్వాత వీలైతే మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది ఫిట్ అనేది టైమింగ్ ఒకటి నోట్ చేసుకుంటే అది మంచిది. ఎందుకంటే ఈ టైమింగ్ ఎంతసేపు వచ్చిన అనేది తర్వాత డాక్టర్స్కి పర్సన్ గురించి అనాలిసిస్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ మనకి. తర్వాత జనరల్గా మనకి 5 నిమిషాల లోపల చాలా వరకు ఫిట్స్ అనేవి తగ్గిపోతాయి. మనము ఆ పర్సన్ పక్కన ఉండి ఆ పర్సన్కి తగ్గిపోయిన తర్వాత స్పృహ వచ్చే వరకు వాళ్ళ పక్కన ఉండటం అనేది కరెక్ట్ పద్ధతి. అప్పుడు మనకి వాళ్ళకి ప్రాబ్లం ఏమైనా ఉందా, వాళ్ళు సేఫ్ అని నిర్ధారించుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ 5 నిమిషాల వరకు కూడా తగ్గలేదు అనుకుంటే అప్పుడు మనం అంబులెన్స్కి ఫోన్ చేయటం, ఇంకా వేరే వాళ్ళ సహాయం కోరటం అనేది చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు ఏం చేయకూడదు అనేది తెలుసుకుందాము. ఎప్పుడైనా ఫిట్స్ వస్తున్న పర్సన్ నోట్లోకి ఏమీ పెట్టకూడదు, ఏమీ పోయకూడదు. చాలామంది కొద్దిగా నీళ్ళు తాగితే బెటర్ అవుతారేమో నీళ్ళు పడతారు. నీళ్ళు లాంటివి పట్టకూడదు, ఎందుకంటే అది మళ్ళీ ఊపిరితిత్తులోకి వెళ్ళి బ్రీదింగ్కి ఇబ్బంది అయిందనుకోండి మనకి ఫిట్స్ నుంచి రికవరీ కూడా లేట్ అవుతుంది. అది ఎప్పుడూ చేయకూడదు. తర్వాత గట్టి వస్తువులు, ఇది కొరుక్కుంటున్నాడేమో నాలిక, ఇవన్నీ గట్టి కొట్టుకుంటున్నాయని చెప్పి ఏమైనా వస్తువులు పెట్టడానికో లేకపోతే వేళ్ళు పెట్టడానికో ట్రై చేస్తారు. ఈ జర్కింగ్ వచ్చేటప్పుడు ఈ కంట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు వేళ్ళు పెడితే ఒకసారి వేళ్ళు కూడా కట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. వేళ్ళు కానీ హార్డ్ ఆబ్జెక్ట్స్ కానీ అంటే గట్టి వస్తువులు కానీ ఏమి పెట్టకూడదు. గట్టి వస్తువులు పెడితే వాళ్ళ పళ్ళు ఊడిపోయి పళ్ళ నుంచి బ్లడ్, రక్తం రావడం అలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో నోట్లో అనేది ఏం పెట్టకూడదు. తర్వాత చేతులు కాళ్ళు కొట్టుకునే వ్యక్తులని చేతులు కాళ్ళు గట్టిగా పట్టుకోవటము అట్లాంటివి చేయకూడదు. ఎందుకంటే ఇది ఫిట్స్ మనకి తెలుసు, మనం పట్టుకుంటే ఆగిపోయేది కాదు. బ్రెయిన్ నుంచి ఎప్పుడైతే ఆ సిగ్నల్స్ ఆగుతాయి అప్పుడు కానీ ఆగదు. మన చేతులు కాళ్ళు అనేవి గట్టిగా పట్టుకోకూడదు. అవి కొట్టుకుంటున్నప్పుడు పట్టుకోవటం వల్ల మనము వాళ్ళకి సహాయం చేయకపోగా మనం గట్టిగా పట్టుకోవటం వల్ల వాళ్ళకి గాయాలు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ చాలామందిని మేము చూస్తూ ఉంటాము. ఈ తల దగ్గర ఏమైనా కాల్చటము, లేకపోతే ఇక్కడ గట్టిగా ఒత్తి పట్టుకోవటము, లేకపోతే బుగ్గలు గట్టిగా పిండటము, గట్టిగా అటు ఇటు కొట్టడం, చెంపలు కొట్టడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. దానివల్ల దెబ్బలు తగులుతాయి తప్ప ఫిట్స్ అనేవి తగ్గవు. సో అలాంటివి ఏమీ చేయకూడదు, దానివల్ల ఉపయోగం లేదు. ఇంకొకటి ముఖ్యంగా అందరికీ చేసే పని ఏంటంటే పరిగెత్తుకుని వెళ్ళి వెంటనే తాళం చెవుల కోసం వెతుక్కోవటం, లేకపోతే ఉల్లిపాయలు తీసుకురావటం, లేకపోతే చెప్పులు వాసన చూపిస్తే తగ్గుతాయి అనుకోవటం, ఎవరికి తెలిసినట్టు ఎవరు తోచినట్టు చేస్తూ ఉంటారు. వాటి వల్ల ఫిట్స్ తగ్గుతాయని ఎటువంటి సైంటిఫిక్ ఆధారాలు ఏమీ లేవు. అలాంటివి మనం చేయటం వల్ల టైం వేస్ట్ తప్ప మరి వేరేదేది ఉండదు. ఎందుకంటే ఆ సమయంలో మనం ఆ పర్సన్ వదిలేసి వెళ్ళిపోతున్నాం అవన్నీ తీసుకురావడానికి. పోనీ అవేమన్నా ఉపయోగపడతాయంటే అది లేదు. సో
వాటి కోసం చూడాల్సిన అవసరం అసలు లేదు. వాటిని కోసం వెతికి తీసుకురావాల్సిన అవసరం అసలు లేదు. బేబీ కండిషన్ బట్టి బేబీకి మళ్ళీ ఫిట్స్ వస్తాయా ఏంటి అని ఇంట్లో మనం ఏదైనా ఇచ్చి ఫిట్స్ని ఆపుకోవచ్చా అనే దానికి మీ డాక్టర్ మీకు ఎలాంటి ఫిట్స్కి మనము మెడిసిన్ ఇచ్చి ఇంట్లో ఆపుకోవచ్చు, ఎంతసేపు వస్తే ఇవ్వాలనేది మీ డాక్టర్ గారు చెప్తారు. నేను చూపించబోయేది ఖచ్చితంగా మీ డాక్టర్ గారు చెప్పితేనే చేయాలి, లేకపోతే చేయకూడదు. సో మీ డాక్టర్ గారి సూచన మేరకు మాత్రమే చేయాలి. ఇంట్లో ఫిట్స్ తగ్గటానికి అంతకుముందు రకరకాలుగా మందులు వేరే వేరే రూపాల్లో ఇచ్చేవాళ్ళు. ప్రస్తుతానికి మోస్ట్ కామన్గా ఇచ్చేది ముక్కులో కొట్టే స్ప్రే. అది మీకు ఎలా వాడాలో నేను చూపిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, మీ డాక్టర్ గారు సూచిస్తే మాత్రమే ఇది వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్ప్రే అంటే ఇలా ఉంటుంది. దీనికి నేను చెప్పాను కదా ఇందాక, మీ డాక్టర్ గారు ఎలాంటి టైప్ ఫిట్స్కి వాడుకోవాలి, ఎంతసేపు తర్వాత వాడుకోవాలి మీ డాక్టర్ గారు ఆల్రెడీ మీకు ముందే చెప్పుండి ఉంటారు. దాని ప్రకారం మాత్రమే వాడుకోవాలి. ఫస్ట్ ఈ క్యాప్ అనేది తీయాలి. చాలామంది కంగారులో ఈ క్యాప్ తీయటం మర్చిపోయి కొట్టేస్తూ ఉంటారు. దానివల్ల డ్రగ్ మనకి బాడీలోకి వెళ్ళదు. స్ప్రే మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఒకసారి కొడితే గాల్లోకి ఇలా రావాలి. మనం ఫస్ట్ గాల్లో కొట్టుకుని చూసుకోవాలి అది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని. తర్వాత మనం ఇలా పడుకోబెట్టుంటాం కదా బేబీని, ఈ స్ప్రే మీరు చూసారు కదా మెకానిజము, ఇలాగ మనం కొడితే వెళ్ళదు. సో బేబీని ఆర్ పర్సన్ని కొద్దిగా ఏటవాలుగా ఇలాగ కూర్చోబెడితే ముక్కులో స్ప్రే కొట్టడం ఈజీ అవుతుంది. కాబట్టి ఇలా ఈ ముక్కులో ఎన్నిసార్లు అయితే మీకు చెప్పారు అన్నిసార్లు ఈ ముక్కులో కొట్టి ఇలా రబ్ చేయాలి పక్కన. అంటే ఇట్లా కొంచెం రబ్ చేసిన తర్వాత అదే ఆ డ్రగ్ అనేది లోపలికి వెళ్ళడానికి రబ్ చేసి తర్వాత మళ్ళీ సైడ్కి తిప్పి పడుకోబెట్టాలి. మీ డాక్టర్ గారు చెప్తారు మీకు ఎంతసేపు వెయిట్ చేసి మళ్ళీ రావాలి అని అట్లా. సో దాని ప్రకారం మీరు వాడుకోవాలి. ఇది మీకు కేవలం ఈ స్ప్రే ఎలా వాడాలి అనే దానికోసం మాత్రమే నేను చూపిస్తున్నాను. సో ఇది మరి ఫిట్స్ వస్తే మనం ప్రథమ చికిత్సగా ఏం చేయాలి అనేది మీకు నేను చూపించాను. థ్యాంక్ యూ.